నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభుల వారు మనకి అనేకమైనటువంటి స్వతంత్రాలు అనుగ్రహించారు. ఆయన ద్వారా మనకున్న బంధకాల నుండి, మనకున్న కాడుల నుండి, మనకున్నటువంటి భయాలన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించినట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. చూడండి ప్రియులారా, మన పితరుడైన ఆదాము మొదలుకొని కడపటి ఆదామైనటువంటి యేసయ్య వరకు కూడాను భయము మనుషులను పెట్టి పీడిస్తుంది. అదేవిధంగా వారికి అనేకమైన కాడులు, బంధకాలు, ఇలాంటివి అనేకమైన వీటివి మానవ జీవితంలో ప్రవేశించి దేవునికి వారిని దూరం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయంలో కూడాను భయం అనే మొదటిసారిగా భయపడ్డట్టుగా ఆదామును మనం చూస్తున్నాం. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో, లేకపోతే దేవుని సన్నిధికి, లేకపోతే దేవుని యొక్క కార్యక్రమాలకి, లేకపోతే దేవుని యొక్క మాటకి అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు మన జీవితాల్లోకి భయం ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆ భయం ద్వారా మనము ఒక బంధకంలాగా తయారైపోయి దాని ద్వారా మనము అనేకమైనటువంటి సమస్యలకు ఎదురవుతాం. అందుకనే చూడండి, ఈ యొక్క స్వతంత్రము, వీటన్నిటి నుండి మనకి ఏం కావాలంటే స్వతంత్రం కావాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఈ విధంగా రాశాడు. చదువుకుందాం లేఖనము. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చూసారా ప్రియులరా, ఆల్రెడీ యేసయ్య ద్వారా మనకి ఈ స్వతంత్రం అనుగ్రహించబడింది. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆయనే మన పాపాల నిమిత్తము, మనకున్నటువంటి బంధకాల నిమిత్తం, మనకున్న శాపాల నిమిత్తము, మనకున్న అనారోగ్యాల నిమిత్తం ఆయన దెబ్బలు పొందాడని, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడని, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులముగా అయ్యామని, మన మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడిందని గ్రహిస్తారో వారందరూ కూడాను ఈ బంధకాలన్నిటి నుండి విడుదల పొంది ఉన్నారు. చూడండి, ఈ యొక్క బంధకాలు, కాడులు, అదేవిధంగా భయాలు, ఇవన్నీ మానవుని జీవితంలో ఇంటర్నల్గా కనిపిస్తాయి. ఇవేవి కూడాను ఫిజికల్గా కనబడేటటువంటి పదార్థాలు అయితే కాదు. ఇవన్నీ కూడాను స్పిరిచువల్ ఫోర్సెస్, ఆత్మ సంబంధమైనటువంటి ఒత్తిడి బలాలు అవన్నీ. ఈ ఆత్మ